తెలుగు రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నదుల్లో పలుచోట్ల యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. సొంత అవసరాలకు స్థానికంగా ఉన్న నదులు, గెడ్డల్లో నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం కల్పించిన వెలుసుబాటును కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుని దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాల్లో ఇసుక తవ్వి టిప్పర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి భారీగా ఆర్జిస్తున్నారు. అక్రమార్కులకు పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తెర వెనుక నుంచి అంటదండలు అందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఇసుక అక్రమ తవ్వకంపై చర్యలు అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రాణాలు సైతం తీస్తున్నారు. ములుగు జిల్లాలో ఇసుక క్వారీ నిర్వాహకులు రైతులపై దాడి చేయడం కలకలం రేపింది. వెంకటాపురం నూగురు మండల పరిధిలోని అబ్బాయిగూడెంలో ఇసుక లారీల కారణంగా మిర్చి తోటలో దెబ్బతింటున్నాయని లారీలను రైతులు అడ్డుకున్నారు. దుమ్ము ధూళితో పంటలు పాడవుతున్నాయని రైతులు నిరసన వ్యక్తం చేయగా జీర్ణించుకోలేని రైజింగ్ కాంట్రాక్టర్లు సొసైటీ సభ్యులను రెచ్చగొట్టి దాడులు చేస్తున్నారు. మొర్రవానిగూడెం పంచాయతీకి మంజూరైన ఇసుక రీచ్ అబ్బాయిగూడెంలో ఉంది. అబ్బాయిగూడెం గ్రామస్తులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు సొంతంగా కొంత భూమిని వదులుకొని రహదారి చేసుకున్నారు. ఇసుక రీచ్ దక్కించుకున్న రైజింగ్ కాంట్రాక్టర్లు రాత్రి పగలు తేడా లేకుండా గోదావరి నుంచి తవ్వకాలు జరిపి వందల కొద్ది టిప్పర్లలో ఆ దారిపైనే రాకపోకలు సాగించడంతో దుమ్ము ధూళితో రైతులు పంటలు పాడవుతున్నాయి. దీంతో రైతులు శాంతియుతంగా నిరసన చేపట్టగా ఇసుక మాఫియా రైతులపై దాడికి పాల్పడటంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణానికి దారితీస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా మొర్రవానిగూడెం ఇసుక రీచ్ లో అర్ధరాత్రి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. జేసీబీ టిప్పర్ల సహాయంతో ఇష్టరాజ్యంగా తోలకాలు జరిపి డంపింగ్ చేస్తున్నారు. రైతులు వారి పంటల కోసం అడ్డుగా వేసుకున్న కంచెలను సైతం ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిలదీసిన రైతులపై దాడులు చేస్తున్నారని స్థానికులు వాపుతున్నారు. పంట పొలాలను నాశనం చేస్తూ తమపై దాడులు చేస్తున్న ఇసుక రీచ్ తమకొద్దంటూ శుక్రవారం ప్రధాన రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. టీఎస్ ఎండీసీ పీఓ అక్కడి చేరుకొని ఇసుక రీచ్ నిర్వాహకులకు కొంతకాలం ఆపాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరోవైపు పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసి ఇసుక రీచ్ వద్దంటూ నినాదాలు చేస్తుండగా అక్కడికి వచ్చిన టీఎస్ ఎండీసీ పీఓ మీడియా రాకను చూసి వెళ్లిపోవడం గమనార్హం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రవీంద్ర, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, చెర్ల ఈ ప్రాంతంలో ఇసుక రేవులు చాలా అధికంగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి ఇసుక క్వారీలకు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే సొసైటీలకు కొంత టెండర్ ద్వారా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇసుక రీచ్లు తీసుకునే విధంగా టెండర్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆదాయ వనరులు కూడా వస్తున్నాయనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అబ్బాయిగూడెం కావచ్చు, ములుగు జిల్లాలో అబ్బాయిగూడెం అంటే వెంకటాపూరు అబ్బాయిగూడెం అనేది అది సరిహద్దుల్లో ఉంటది. అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ లో జంగల్ ప్రాంతంలో ఉంటది. ఆ జంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూడా అక్కడ అంతా కష్టపడి బోర్లు పడకున్నప్పటికీ కూడా బావుల ద్వారా వీటి ద్వారా ఈ పత్తి సాగు కానీ, తర్వాత మిర్చి కానీ, మొక్కజొన్న కానీ వాళ్ళు ఆ పైన పంటలు వేసుకుంటారు. అంటే పూర్తిగా వాళ్ళు పంటల మీదనే ఆధారపడినటువంటి గిరిజనేతర రైతులంట. అయితే మొత్తానికి ఇసుక ర్యాంపులు రావటం వల్ల ఏమైందంటే తెల్లందనక నైట్ అంతా కూడా ఇసుక రవాణా జరుగుతుంది. పొద్దునంతా కూడా అంటే మధ్యాహ్నం వరకు కూడా 24 hours ఇసుక రవాణా జరుగుతుంది. వాళ్ళకి టోకెన్ సిస్టమ్ ఉంటుంది సొసైటీలో. ఆ టోకెన్ సిస్టమ్ ప్రకారం ఎవరైతే ఆన్లైన్ పేమెంట్ ప్రభుత్వానికి కట్టి ఉంటుందో ఆ టోకెన్ నెంబర్ ప్రకారంగా లైన్ బై లైన్ అనేది ఒక లారీలు వెళ్తా ఉంటాయి. అంటే 16-18 టైర్ల లారీలు పెద్ద హెవీ లోడ్ తో వెళ్తా ఉంటాయి. అయితే రెండు పక్కల పెట్టేసరికల్లా రైతులు పోవడానికి దారి కానీ, బాటసార్లు వేయడానికి కానీ, ఆ విలేజ్లకు పోవడానికి కానీ, ఏదైతే వ్యవసాయ బాయలకు పోవడానికి కూడా దారి అనేది ఉండదు. అంటే మొన్న కూడా మనం చూడడం జరిగింది. ఒక ప్రభుత్వ టీచర్ కూడా స్కూల్ కు వెళ్తుంటే ఆ లారీ అనేది తగిలి కొట్టడం వల్ల కింద పైన కాలు కూడా ఇరిగింది. అంటే ఇట్లాంటి అనేక సంఘటనలు కూడా వాళ్ళు జరుగుతున్నాయి. దృష్టికి వచ్చింది, మొత్తం సీరియస్ గా చేసుకున్నది. మొన్న శుక్రవారం రోజు మొత్తం ధర్నా రాస్తారోకలు చేసిన ఆ రైతుల పైన దాడులు చేసిన వాళ్ళు నాకు దారి వాళ్ళే మీరు ఇట్లా చేయడం ఏందని చెప్పేసానంటే ఆ ఇసుక రీచ్లలో ఇవ్వడంలో 2 రకాలు ఉంటుంది. బయట వ్యక్తులకు ఒకరైతే అక్కడ ఉన్న గిరిజనేతర మహిళా సొసైటీల పేరు మీద కొంత ప్రభుత్వానికి సబ్సిడీ ద్వారా ఇస్తుంది.
ఆ సబ్సిడీ ద్వారా ఆసరగా చేసుకొని మహిళా సొసైటీ ఏదైతే ఉందో గిరిజన తల్లి ఆ గిరిజన రైతులకు సొసైటీ ఇప్పించి కాంట్రాక్టర్లు వాళ్ళు దాని ద్వారా సొమ్ము ఎక్కువ చేసుకోవడం, అంటే ఒక లారీకి పర్మిషన్ తీసుకొని ఇంకో లారీ ద్వారా కూడా వాళ్ళు ఇల్లీగల్ దందాలు ఎక్కువ చేయడం, అక్కడ ఎవరిని రానియకపోవడం, అధికారుల నిమిత్తం కూడా తనిఖీ నిమిత్తం కూడా వెళ్ళకపోవడం, గ్రామస్తులకు ఆ విషయాలు తెలియదు. కాబట్టి ఇక్కడ ఏమైనా జరిగితే ఆ ఇసుక రీచ్ మ్యాపింగ్ లో ఉన్నటువంటి మహిళలే వాళ్ళపైన అధికారుల పైన కావచ్చు, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేయించే పథకంతో ప్రారంభం అయితే వాళ్ళు అక్కడ కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటారు వాళ్ళు అడ్డు పెట్టుకొని. అంటే గిరిజనులకు ఇచ్చే సొసైటీలు ఏవైతే ఉన్నాయో, ఇసుక రీచ్లు ఏవైతే ఉన్నాయో, ఇసుక ర్యాంపులు ఎక్కడైతే ఉంటాయో అవి ప్రైవేట్ డబ్బు చేస్తారు. ప్లస్ ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ కి ఇచ్చారు కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళని పూర్తిగా నిరాకరించాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరిగింది. అటు వ్యక్తుల పైన వాళ్ళు దాడులు చేసి వాళ్ళు కొంతమంది గాయాల పల్లె ఆసుపత్రులు కూడా ఇంకా ట్రీట్మెంట్ చేసుకుంటూనే ఉన్నారు. మొత్తానికి చూసినట్లయితే కూడా ఇది ఇసుక మాఫియా అనేది చాలా పెద్ద దందా. ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టడం లేదు. కానీ ఆ మాఫియాను పట్టుకోవాలంటే ఇట్లాంటి దాడులు చేస్తున్నారు కాబట్టి రైతులు కూడా చూడాలన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అటు వ్యక్తుల పైన ఇప్పటికైనా చర్య తీసుకోవాలంటే గ్రామస్తులంతా ధర్నా రాస్తారోకోలు చేయడం జరిగింది. అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది, మీడియా దృష్టికి కూడా వెళ్ళిందని ఆ విధమైనటువంటి ఖండనలు ప్రభుత్వం తరఫున ఏదైతే పబ్లిక్ ఖండించారో అవన్నీ కూడా మనం చూసాం. మొత్తానికి చూసినట్లే కదా ఇప్పుడు మరి ప్రభుత్వం ఈ ధర్నా పైన కొన్ని రీచ్ల రైతులకు ఇవ్వాలి కాబట్టి ఈ ఎలక్షన్ మూవ్మెంట్ మళ్ళీ గ్రామస్థాయి ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చింది కాబట్టి చర్యలు ఏ విధంగా తీసుకుంటారు, ఈ ఇసుక మ్యాప్ అయిన వాళ్ళను ఏ విధంగా అరికట్టబోతున్నారు అనేది, అధికారులు ఏ మేరకు చేయబోతున్నారు అనేది మనం రేపు జరగబోయేటువంటి వాళ్ళు ఎలక్షన్ దృష్టి పెట్టుకొని ఇప్పుడు పబ్లిక్ ఏ విధంగా ధర్నా రాష్ట్రాలు చేసినటువంటి వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు, ఈచీలను ఎంతవరకు కంట్రోల్ చేస్తారు అనేది కూడా మనం ఒక విధంగా వేచి చూడాల్సిందే. అయితే రవీందర్, తవ్వకదారులపై చర్యలు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఏదైతే ఇసుక మాఫియా ఉందో ఆ మాఫియా అధికారుల కనుసన్నలోనే ఉంటుంది. అంటే ఒక టోకెన్ ప్రభుత్వానికి ఒక లోడు ఇంత అవుతుంది, ఇంత అమౌంట్ అవుతుంది, ఒక 25,000 దాని చలన్ డీడీ ఉంటే వాళ్ళు 2 లారీలు తీసుకెళ్తారు. ఒక లారీ ఒకటే నంబరు 2 లారీలకు ఇస్తారు. ఇది ఒక జిమ్మిక్ గతంలో కూడా ఇది ఒక ఆర్టీఏ అధికారులు దాన్ని క్యాచ్ చేసి దొరకబట్టడం జరిగింది. వే బిల్లుల దగ్గర కూడా దాన్ని వాళ్ళు క్యాచ్ చేశారు. అంటే ఒకటే నంబరు మీద చలన్ కట్టి ఆ ఒకటే నంబరు ద్వారా 2 లారీలు తీసుకెళ్లి అదనంగా వాళ్ళు ఇంకో లారీని తీసుకెళ్తారు. కాబట్టి ఇందులో అధికారులకు కూడా కొంత వాటాదానం, వాళ్ళ మమేకం, వాళ్ళతో కలయిక ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని నియంత్రించలేకపోతున్నారు. అక్కడ ఇన్స్పెక్షన్ అనేది అసలు జరగదు. అక్కడ సొసైటీలో మహిళలే ఉంటారు. ఆ మహిళలే ఎవరిని అడ్డగించుకొని రాకుండా ఘోరమైన దాడులు చేస్తారు గిరిజనులు. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎవరు వెళ్ళారు, మహిళల జీవితంతో మనకెందుకు గొడవ అని అధికారులు పోరు, బయట వ్యక్తులు పోరు. కాబట్టి ఇసుక మాఫియా లీడర్ కానీ ఏదైతే కాంట్రాక్టర్ ఇసుక మాఫియా కాంట్రాక్టర్లు కావచ్చు, ఇసుక మాఫియా లీడర్లు కావచ్చు, దానిని అడ్డు పెట్టుకొని ఆ మహిళని అక్కడ అడ్డు పెట్టుకొని ఆ రీచ్లను అదనంగా కొట్టి సొమ్ము చేసుకుంటారు. కాబట్టి కొంత అధికారులు కూడా వాళ్ళకు వంత పాడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ కంట్రోల్లో ఉంటారంటే పబ్లిక్ ఎవరు పట్టించుకోరు. బాటసారులు కానీ రైతులని ఆ ప్రాంతానికి ఎవరిక్కడ వెళ్ళనీయకుండా పోరు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా బయటకు వచ్చింది కాబట్టి అధికారులు వాళ్ళ పైన ఏ చర్య తీసుకుంటారు, వాళ్ళ టెండర్ నియమ నిబంధనలు ఏంటి, ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు మాత్రమే అది పనిచేయాలి. కానీ ఇక్కడ 24 hours పనిచేస్తున్నది. కాబట్టి ఆ అధికారుల దృష్టికి పబ్లిక్ దృష్టికి అంతా ఇప్పుడు వచ్చింది. కాబట్టి దానిపైన ఏ చర్యలు తీసుకోబోతున్నారో మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్. Apa